హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కొత్తిమీర టమాటో చట్నీ. దానికి నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దానిలో వేరుశెనగ గుళ్ళు ఒక కప్పు, అంటే కప్పు కూడా కాదు, ఒక పావు కప్పు అన్ని తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో చిల్లీ వేసుకోవాలి. ఆ చిల్లీ కూడా నేను మంట లేనివి తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు కనుక కొంచెం కారం ఉన్నవైతే కొంచెం తక్కువ తీసుకోవాలి. వాటిలోకి అంతవరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఒక 400 గ్రామ్స్ టమాటోస్ తీసుకొని ఆ టమాటాల్లో ఒక 40-50% వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఆ కొత్తిమీర టమాటా బాగా కొంచెం మగ్గిన తర్వాత, మగ్గిన స్మెల్ కొంచెం బాగుంటుందండి. ఆ మంచి స్మెల్ వచ్చేంత వరకు చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. లేదంటే టమాటోస్లో నీరు కళాయికి ఇనికిపోతూ ఉండి అడుగంటిపోతుంది కళాయికి. అందుకని చెప్పేసి కొంచెం కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఇదిగా వేయించుకోకూడదు, ఒక రకంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లోకి మళ్ళీ మూత పెట్టి వేయించుకొని చక్కగా దాంట్లోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక 4-5 రెమ్మలు చింతపండు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కొత్తిమీర టమాటో పచ్చడి. దానికి నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లో వేరుశెనగ గుళ్ళు ఒక పావు కప్పు, ఆ పావు కప్పు కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా కలిపి ఈ 3 కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత దాంట్లోకి చిల్లీ వేసుకోవాలండి. ఈ చిల్లీ కూడా నేను మంట లేని కాయలు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు కనుక మంట ఉన్నవి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. వీటిల్లోకి వచ్చేసి ఒక 400 గ్రామ్స్ టమాటోస్ తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మంచిగా పుల్లగా ఉన్న టమాటాలు అయితే చాలా బాగుంటాయండి. ఆ టమాటాలని ఒక 40-50% వేగిన తర్వాత